కొట్టిందంట శ్రీకాకుళం సెక్షన్ లో చెయ్యి పట్టిందంట అలాంటి వయసులో ఉన్న అబ్బాయి గారు ఎన్ని జరిగిన తర్వాత ఏ మగోడైనా అమ్మాయి వెనకాల తిరగకుండా ఉంటాడా తిప్పి తిప్పి వైజాగ్ తీసుకుపోయి ఏం చేసింది మధురవాడ సెంటర్ లో ముద్దులాడినాది ఆ బుక్క మీద మనక చూసి మనసే లాగింది చీపురుపల్లి జంక్షన్ లో సరస్సు ఆడిందంట అచ్యుతాపురం జంక్షన్ లో ఆటలాడింది ఆటలంటే వాలీబాల్ క్రికెట్ అనుకున్నారేమో ఏం ఆటలాడింది అమ్మ నాన్న ఆటలాడిందంట అలాంటి ఆట ఆడిన తర్వాత 9 నెలల తర్వాత వస్తుంది రిజల్ట్ విజయనగరం నుంచి శ్రీకాకుళం మీద ఈ బైక్ మీద తీసుకుని పోతా ఉంటే ఈ పిల్లని ఈ బెజ్జిపురం సెంటర్ వచ్చేసరికి పురుటి నొప్పులు వచ్చాయంట రిజల్ట్ ఏమొచ్చింది నేకంటే ఎలాగంటుంది బెజ్జిపురం సెంటర్ లో బాలుడు పుట్టాడే ఆ బాలుడికి రమణగాడు పేరు పెట్టాడే జాగ్రత్తగా ఉండాలి ఏమనంటే మగోళ్ళు మీ మీద పడిపోతున్న మొర్రో నేడుస్తూ ఉంటారు గుంటూరు రోడ్డు మీద గొడవలు అయితే విజయవాడ కోర్టుకి విడాకులు తీసుకుందంట విజయనగరం సరిపోలేదంట పిల్లకి విడాకులు తీసుకున్న ఆడదా ఏదో మూలను కూర్చొని మొర్రో నేర్చుకుని ఉండాలి అంతే మీరు ఉంటారేంటి ఉండరు ఏం చేసింది మలకాపురం సెంటర్ లో మల్లెపూల వ్యాపారం పెట్టింది ఏం వ్యాపారం పెట్టింది మల్లెపూల వ్యాపారం పెట్టింది పిల్లకి నాకు విడాకులు అయిపోయి మరి పిల్లను వదిలేసాను ఇంకో పెళ్లి చేసుకోవడం మానేస్తానా ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడం పెళ్లి తర్వాత ఏమవుతుంది చెప్పాలి అందరూ చెప్పుకోవాల్సిన విషయం కాదు కాబట్టి మల్లెపూల కోసం మలకాపురం పోయినా మిగతా మలకాపురం పోతే ఈ అమ్మాయి మల్లెపూలు అమ్ముతుంది అనకూడదు మల్లెపూలు కొనడానికి పిల్ల దగ్గరికి వెళ్ళగానే మగోడిని ఎక్కడ నొంగ తీసుకోవాలి ఆడవాళ్ళకి బాగా తెలుసు నవ్వుతుంది ఆవిడ అంతే లేదా ఏం చేసింది మల్లెపూలు ఎమ్మిన ఆడది మల్లెపూలు ఎమ్మినట్లు ఉండాలి కొన్నట్లు ఉండాలి ఏం చేసిందంట మల్కాపురం సెంటర్ లో మళ్ళీ కలిసినాము ఏం చేసింది అరే మల్లెపూలు చూపించి